నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి, ఆ శివునికి గణేశునికి నమస్కరించి గరుడ పురాణంలోని ప్రేతకల్పంలో 6వ అధ్యాయంలో వృషోత్సర్గ మహాత్మ్యం అంటే ఆబోతును వదలటం, ఆ ఆంబోతును వదలటం వల్ల కలిగే ఫలితాలు, అది ఎందుకు చేయాలి మొదలైన మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకరోజు ఆ గరుడు ఆ విష్ణు భగవానుని ఇలా అడుగుతూ ఉన్నాడు. అపి సాధనయుక్తస్య తీర్థదానరథస్య చ అకృతేతు వృషోత్సర్గే పరలోక గతిర్నహి తస్మాత్ కృష్ణ వృషోత్సర్గః కర్తవ్య ఇతి మే శ్రుతం కిం ఫలం వృషయజ్ఞస్య పురాకేన కుతోహరే. మంచి సాధనలు చేసిన వానికి, తీర్థదానాసక్తుడైన వానికి కూడా వృషోత్సర్గం చెయ్యకపోతే పరలోక గతి లేదు కదా. అందువలన కృష్ణ, ఓ విష్ణు, వృషోత్సర్గం తప్పక చెయ్యవలసిందిగా నాకు తెలిసింది. హరి, వృషయజ్ఞం వలన ఏం ఫలితం సిద్ధిస్తుంది? పూర్వం ఎవని చేయి ఇది చెయ్యబడింది? అనడ్వాన్ కీదృశః ప్రోక్తః కస్మిన్ కాలే విశేషతః కో విధిస్తస్య నిర్దిష్టః సర్వం మీ కృపయా వద. ఆ ఎద్దు ఎటువంటిదిగా చెప్పబడింది, విశేషించి ఏ సమయంలో చేయాలి, దానికి ఏ విధానం నిర్దేశింపబడింది, అంతను నాకు వివరంగా చెప్పండి ప్రభు అని ఆ గరుడు ఆ శ్రీకృష్ణుని అడుగుతూ ఉన్నాడు. అంతలో శ్రీకృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు. ఇతిహాసం మహాపుణ్యం ప్రవక్ష్యామి ఖగేశ్వర బ్రహ్మపుత్రేణ యత్ ప్రోక్తం రాజానాం వీరవాహనం. ఖగరాజా అంటే ఓ పక్షేంద్ర, మిక్కిలి పుణ్యమైన పురాతన కథను చెబుతున్నాను వినవయ్యా. ఇది వీరవాహనుడనే రాజుకు బ్రహ్మపుత్రునిచే చెప్పబడింది. విరాధ నగరంలో వీరవాహనుడనే పేరుగల రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, గొప్ప దానాలు చేసినవాడు, విప్రులకు సంతోషం చేకూర్చినవాడు. ఆ మహాత్ముడైన వీరుడు ఒకనాడు వేటకై అరణ్యానికి వెళ్తాడు. గరుడా, ఏదో అడగాలనే మనస్సంకల్పంతో అతను వశిష్ఠ ఆశ్రమానికి వెళ్తాడు. ఆ మునికి నమస్కరించి, అంటే ఆ వశిష్ఠ మునికి నమస్కరించి అక్కడ కల్పించబడిన ఆసనాన్ని స్వీకరిస్తాడు. ఆ ఋషి సదస్సులో వినయంతో తల వంచి ఆ రాజు వశిష్ఠుణ్ణి ఇలా అడుగుతూ ఉన్నాడు. మునీంద్ర, నాచే శక్తికి తగినట్లుగా మిక్కిలి యత్నంతో ధర్మం ఆచరించబడింది. కాని యముని శాసనాన్ని విని హృదయంలో మిక్కిలి భయపడుతున్నాను. మహాభాగా, కృపానిధి, ఓ శ్రీ మహావిష్ణు, యముని ఘోరంగా కనిపించే నరకమందుండే యమ కింకరులను చూడకుండా ఉండే విధానాన్ని ఏదైనా ఉంటే నాకు వివరించండి ప్రభు అని ఆ రాజు వశిష్ఠ మునిని అడుగుతూ ఉన్నాడు. ఇంతలో ఆ వశిష్ఠుడు ఇలా చెబుతూ ఉన్నాడు. రాజా, శాస్త్ర పండితులచే ధర్మాలు అనేక విధాలుగా చెప్పబడి ఉన్నాయి. అవి సూక్ష్మములగుట వలన కర్మ మార్గంలో విమోహం చెందేవారు వాటిని గ్రహించజాలరు అని. దానం తీర్థం తపో యజ్ఞాః సంన్యాసః పైతృకో మహా ధర్మేషు గృహ్యమానేషు వృషోత్సర్గో విశేషితః. దానం, తీర్థసేవనం, తపస్సు, యజ్ఞాలు, సన్యాసం, గొప్పదైన పితృక్రియ, ఇలా ధర్మాలు స్వీకరింపబడుతూ ఉంటే విశేషమైనది వృషోత్సర్గము. అంటే అన్నింటికంటే వృషోత్సర్గము చాలా గొప్పది అని ఆ వశిష్ఠ మహాముని ఆ వీరవాహన మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఎక్కువ మంది పుత్రులను సంపాదించుకోవాలి. అందులో ఒక్కడైనా గయకు వెళ్లి శ్రాద్ధం పెడతాడు, ఇంకొకడు అశ్వమేధ యజ్ఞం చేస్తాడు, మరొకడు నీల వృషభాన్ని విడిచిపెడతాడు. బ్రహ్మహత్యాది పాపాన్ని జ్ఞానాజ్ఞాన కృతాని చ నీలోద్వాహేన శుద్ధేతు సముద్ర ప్లవనేనవా. బ్రహ్మహత్య మున్నగు పాపాలు, తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాలు, సముద్రాన్ని దాటి వెళ్ళుట వలన వచ్చే దోషాలు, నీల వృషాన్ని దానం చేయుట వల్ల నశించి పరిశుద్ధి కలుగుతుంది రాజా. ఇంకా రాజేంద్ర, 11వ రోజు ఏ మృతుని ఉద్దేశించి వృషం విడవబడదో, అంటే ఎద్దు పంపబడదో, అతనికి ప్రేతత్వం స్థిరంగా ఉండిపోతుంది. ఎన్ని శ్రాద్ధాలు పెట్టినా ఏం ప్రయోజనము రాదు. కాబట్టి ఏదో విధంగా తీర్థమందు కానీ లేదా పట్టణమందు కానీ ఆ విధి కంపల్సరీ తప్పకుండా చేయాలి అని చెబుతూ ఉన్నాడు ఆ వశిష్ఠ మహాముని. కగమా, ఓ పక్షేంద్ర, వృష యజ్ఞముల చేతనే ప్రేత విముక్తి పొందగలడు. ఇతర సాధనాల వల్ల మాత్రం సాధ్యం కాదు.
అంటే ఆ వృషాన్ని దానం చేయడం వల్ల గాని, ఆ వృషాన్ని వదిలిపెట్టడం వల్ల మాత్రమే ప్రేత విముక్తి పొందుతారు అని చెబుతూ ఉన్నాడు. ఖగమ, ఓ గరుడ పక్షి, ఓ గరుడ, ఓ పక్షీంద్ర, శుభ లక్షణాలు కలిగిన పంచకళ్యాణ జాతికి చెందిన నల్లని గంగడోలు కలిగిన ఆలమందుల నడుమ ఇచ్చి వచ్చినట్లు సంచరించే కోడె ఎద్దును 4 లేదా 2 లేదా 1 దూడకిచ్చి శాస్త్ర విధిచే మంగళ ద్రవ్యాలతో మంత్ర పురస్సరంగా వివాహ క్రియ ఆచరించి వదిలివేయాలి. ఓం ఇహరితి స్వాహ ఇదమగ్నయే అని 6 మంత్రాలు పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతులను ఇయ్యాలి. కార్తీక, మాఘ, వైశాఖ మాసాల పూర్ణిమలలో, సంక్రమణాలలో, వ్యతిపాత దినాలలో, పర్వాలలో, తీర్థముల యందు, పితృదేవతల క్షయ తిథినాడు ఈ క్రియ విశేషంగా ప్రశస్తి పొందుతుంది. ఎర్ర రంగులో ఉండి మూతి, తోక తెల్లగా ఉండి గిట్టలు, కొమ్మలు పచ్చగా ఉండి కనబడే ఎద్దును నీల వృషభమని చెప్పబడుతుంది. విప్రుడు తెల్లగా ఉంటాడు అంటే పాపనులు తెల్లగా ఉంటారు అని అర్థం. క్షత్రియుడు ఎర్రగా ఉంటాడు, వైశ్యుడు పచ్చగా ఉంటాడు, శూద్రుడు నల్లగా ఉంటాడని బుధులు చెబుతారు. కావున బ్రాహ్మణాది వర్ణములందు ఆయా రంగు కలిగిన ఎద్దును వదులుట మంచిది. కానీ నాడు అన్ని జాతుల వరకు ఎర్రని రంగు కలిగిన ఎద్దును కూడా విడవవచ్చు. తండ్రి కాని, తాత కాని, ముత్తాత కాని తనకు పుట్టిన కొడుకు వృషోత్సర్గం చేస్తాడని, చెయ్యగలడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. నీవు వృషభ రూపంలోనున్న ధర్మానివి, లోకానికి ఆనందాన్ని చేకూర్చేదానువు, అష్టమూర్తి అయిన ప్రభువుకి, శివునికి అధిష్టానము. అందువల్ల నాకు శాంతిని ప్రసాదించు. ఓ వృషభమా, యమధర్మరాజు ఎదుట నా పుణ్యకర్మలను విన్నవించు. గంగా, యమున నదీ జలాలను త్రాగి ఆ 2 నదుల మధ్య ప్రదేశంలో గడ్డి మేస్తూ సంచరించు అని దానిని ప్రార్థించి, దాని కుడి భుజంపై త్రిశూల చిహ్నాన్ని, ఎడమ తొడపై చక్ర చిహ్నాన్ని చేయించి దానిని గంధం, పూలు, అక్షతలు మున్నగు వాటితో పూజించి వయస్సులోనున్న దూడతో కలిపి ఆ వృషభాన్ని అంటే ఆ ఎద్దును వయసులో ఉన్న దూడతో కలిపి వదిలివేయాలి అని అర్థం. అందువల్ల రాజా, శాస్త్ర విధానం ద్వారా వృషోత్సర్గ క్రియను చక్కగా ఆచరించు. అనేక దైవిక సాధనలు చేసిన నీకు మరో విధంగా ఉత్తమగతి లభించదు. నృపాల, రాజా, పూర్వం త్రేతాయుగంలో విదేహపురంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి విద్వాంసుడు, స్వీయ కర్మలయందు ఆసక్తి కలవాడు, విష్ణువునందు భక్తి కలవాడు, మిక్కిలి తేజస్సు అంటే చాలా కాంతి కలవాడు, దొరికిన దానితో సంతృష్టి పొందేవాడు. తండ్రి తిథి రాగా దర్భల కోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అటు ఇటు తిరుగుతూ దర్భలను, మోదుగ సమిదలను ప్రోగు చేసుకుని చుండగా అందమైన రూపం కలిగిన 4 పురుషులు శీఘ్రంగా వచ్చి భ్రాంతి పొందిన మనస్సు కలిగిన అతనిని పట్టుకుని ఆకాశ మార్గంలో తీసుకొని పోయారు. ఎక్కువ చెట్లతో వ్యాపించి ఉన్న దుర్గమాలైన కొండలతో, గిరి దుర్గాలతో, భయం కలిగించే నదులతో, నదాలతో కూడుకొని ఉన్న మరో వనానికి ఆ అరణ్యం నుండి ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకొని వెళ్లారు. రాజా, అతడు అక్కడ ఒక నగరాన్ని చూశాడు. అది మిక్కిలి విస్తీర్ణం కలది, అంటే చాలా పెద్దగా ఉంది. గోపురాలతోనూ ద్వారాలతోనూ కూడుకొని ఉంది, ప్రాసాదాలతోనూ అలంకరింపబడి ఉంది, కూడళ్లతోనూ అంగళ్లతోనూ పుణ్యాదులతోనూ నరులతో నారులతో సంకులంగా ఉంది. తాళాలు కొడుతూ భజనలు చేస్తూ చాలా మంది కనిపించారు. రకరకాల స్వరాలతోనూ వీణా నాదాలతోనూ పటహాది ధృతులతోనూ నిండి ఉంది ఆ పట్టణం. అక్కడ కొద్ది మందిని ఆకలితో పీడింపబడుతున్న వారిని, ఆర్తులను, మాలిన్యంతో ఉన్నవారిని, ఏ విధమైన తేజస్సు లేని వారిని, ఇంకా అక్కడే ఎదురుగా మిక్కిలి తృప్తి పొంది ఉన్నవారిని, దుమ్ము కొట్టుకుని పోయిన వారిని, గుడ్డ పీలికతో కూడుకున్న వారిని అంటే బట్టలు కూడా లేకుండా కొంతమంది కనిపించారు. సంతుష్టి పొంది ఉన్న వారిని, మిక్కిలి పుష్టిగానున్న వారిని, బంగారు రంగు బట్టలతో ప్రకాశించే వారిని, దేవతా సమానులైన వారిని అతడు చూచి ఎక్కువగా ఆశ్చర్యం పొందాడు. ఇది కలయా లేక మాయయా లేక నా చిత్త భ్రాంతియా అనే సందేహం పొందిన ఆ ద్విజుల్ని ఆ పురుషులు ఒకరోజు సన్నిధికి కొనిపోయారు. ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు అక్కడ బంగారు మేడలోని మందిరంలో గొప్ప దివ్యమైన
ఛత్ర చామరాలచే సేవింపబడుతున్న ఒక సింహాసనాన్ని చూశాడు. అందు కూర్చున్న బంగారు కిరీటంతో ప్రకాశించే రాజును, మిక్కిలి సంపదతో కూడుకొని వంది పాఠకులచే స్తుతింపబడుతున్న వానిని వీక్షించాడు. అంటే ఆ రాజుని ఆ బ్రాహ్మణుడు చూశాడు. ఆ రాజు కూడా ఆ విప్రుని చూచి ఒక్కసారిగా పైకి లేచి చేతులోగి నమస్కరించి మధుపర్కం, ఆసనం మున్నగు వాటిని కల్పించి శాస్త్ర పద్ధతిచే ఆ రాజు ఆ బ్రాహ్మణుణ్ణి పూజించాడు. ఆ రాజు ఆ బ్రాహ్మణుణ్ణి ఇలా స్తుతిస్తూ ఉన్నాడు: ప్రభువు, విష్ణుభక్తుడవైన ధర్మాత్ముడవైన నీవు నా దృష్టికి కనిపించావు. ఇప్పుడు నా పుట్టుక సఫలమైంది, నా వంశం పావనమైంది అని అనేక విధాలుగా స్తుతించి నమస్కరించి ఆ రాజు అనుచరులతో ఇలా అంటూ ఉన్నాడు: ఈ విప్రదేవుణ్ణి, ఈ బ్రాహ్మణుణ్ణి తీసుకొని వచ్చిన చోటికి తిరిగి చేర్చండి అనే రాజు యొక్క మాటలను విని ఆ బ్రాహ్మణుడు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు: ఇది ఏ దేశం? ఒకే చోట ఉత్తములు, మధ్యములు, అధములు ఎలా కనబడుతున్నారు? ఏ పుణ్యం వల్ల మీరు ఈ బ్రహ్మ వైభవం పొందారు? ఏ కారణం చే నేను ఇక్కడికి తీసుకుని రాబడ్డాను? తిరిగి అక్కడికి ఎందుకు పంపుతున్నారు నన్ను? అంతా కలగా కనిపిస్తుంది. ఇది పూర్వంలో చూసింది కాదు అని బ్రాహ్మణుడు అడగగా ఆ రాజు ఇలా అంటూ ఉన్నాడు: ఎవడైతే తన ధర్మమందు ఆసక్తుడై ఉంటాడో, ఎవడైతే విష్ణువునందు భక్తి యుక్తుడై ఉంటాడో, ఎవడైతే ఇంద్రియ విషయ వాసనలందు విరక్తుడై ఉంటాడో అతడు నాకు ఎల్లప్పుడూ పూజింపదగినవాడు. అందులో సందేహం లేదు. నిత్యము తీర్థయాత్రలు చేయుటయందు ఆసక్తి కలిగి వృషోత్సర్గాన్ని గూర్చి విశేషంగా తెలిసి ఉంటాడో, సత్యం పలుకుటయందు, దానం చేయుటయందు ఎవడు నిష్ట కలిగి ఉంటాడో అతడు దేవతలకు నమస్కరింపదగినవాడు. పరంతప, నీవు పూజింపబడుటకు తగినవాడవు. నీ దర్శనము ఆశించి ఇక్కడికి నిన్ను కొని వచ్చాను అని ఆ రాజు బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు. దేవా, నన్ను అనుగ్రహించు, నా సాహసాన్ని మన్నించు అని పలికి మంత్రులకు కనుసంజ్ఞ చేస్తూ కనిపించాడు ఆ రాజు. ఇతడు నీకు సమస్తము చెప్పగలడు, స్వయంగా చెప్పుటకు నేను అనర్హుడను అని రాజు పలకగా అతని అభిప్రాయం గ్రహించి సర్వవేదాల సారం తెలిసిన సామంతరాజు ఇలా అంటూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడితో: పూర్వజన్మలో ఇతడు విశ్వంబరుడు అనే పేరు గల వైశ్యుడు విరాధ నగరంలో ఉండేవాడు. విప్రోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, ద్విజులు దేవతలు నివసించే ఆ నగరంలో వైశ్య వృత్తితో జీవించేవాడు. ఎల్లప్పుడూ తన కుటుంబాన్ని, పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. నిత్యము గోసేవ చేసేవాడు, బ్రాహ్మణులను పూజించేవాడు అని ఆ సామంతరాజు ఆ రాజు గురించి ఆ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు. ఇంకా సత్పాత్రులైన వారికి దానం చేసేవాడు, అతిథి సేవ, అగ్ని కార్య నిర్వహణ ఎల్లప్పుడూ పాటించేవాడు. భార్య అయిన సత్యమేధ సహకారంతో గృహస్థాశ్రమాన్ని శాస్త్ర విధానంగా నిర్వహించేవాడు. స్మృతి ధర్మంతో లోకాలను శ్రౌత విధానంచే అగ్నిహోత్ర విధిని సాధించాడు. ఒకనాడు బంధువులతో కలిసి అనేక తీర్థయాత్రలు చేస్తూ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో లోమశ మహర్షిని దర్శించాడు. వెంటనే సాష్టాంగ దండ ప్రమాణం చేసి చేతులు ఒగ్గి వినయంతో నిలిచిన విశ్వంబరునితో కరుణాసాగరుడైన ఆ మహర్షి ఇలా అంటూ ఉన్నాడు: అంటే ఇంతకు ముందు జన్మలో ఆ బ్రాహ్మణుడు విశ్వంబరుడు అనేవాడిగా ఉండేవాడు అని ఆ సామంతరాజు ఆ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు. ఆ లోమశ మహర్షి ఆ విశ్వంబరునితో ఇలా అంటూ ఉన్నాడు: ఓ సాధువు, బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ కలిసి ఎక్కడి నుండి వస్తున్నావు? ధర్మానికి ఆవాసమైన నిన్ను చూడడంతోనే నా మనస్సు తడిసి ముద్దైనట్లుంది అని ఆ లోమశ మహర్షి ఆ విశ్వంబరునితో అంటూ ఉన్నాడు. ఇంతలో విశ్వంబరుడు ఆ లోమశ మహర్షితో ఇలా చెబుతూ ఉన్నాడు: శరీరం శిథిలమయ్యేదని, మృత్యువు ఎల్లప్పుడూ ఎదురుగానే ఉంటుందని తెలుసుకుని సహధర్మచారిణి అయిన భార్యతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ తిరిగి వస్తున్నాను ప్రభు. అనేక తీర్థాలు సేవించి ధనాది దానాలతో శాస్త్ర విధితో పెక్కు మందిని తృప్తిపరిచి ఇంటికి వస్తూ ఉండగా మీరు నా కంటికి కనిపించారు అని ఆ విశ్వంబరుడు లోమశ మహర్షితో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఆ లోమశుడు ఇలా అంటూ ఉన్నాడు: ఈ భరతవర్షం అనే పుణ్యభూమిలో పవిత్ర తీర్థాలు ఎన్నో ఉన్నాయి. నీచే ఏవేవి సేవింపబడినాయో వాటన్నింటినీ నాకు చెప్పు అని లోమశ మహాముని చెప్పగా ఆ వైశ్యుడు అంటే ఆ విశ్వంబరుడు ఇలా అంటూ ఉన్నాడు: ఎక్కడైతే గంగా, సూర్యపుత్రి అయిన యమున, మహాపుణ్య అయిన సరస్వతి సంగమిస్తాయో, సురేశ్వరుడు అయిన బ్రహ్మ ఎక్కడ 10 అశ్వమేధ యజ్ఞాలు చేశాడో ఆ ప్రయాగ అనే తీర్థరాజాన్ని సేవించాను.
కృపానిధి అయిన మహదేవుడు ఎక్కడ చనిపోయిన ప్రాణుల చెవులలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడో ఆ కాశీ నగరాన్ని సందర్శించాను. పులహ ఆశ్రమాన్ని, పావనమైన పల్గు తీర్థాన్ని, గండకీ నదిని సేవించాను. చక్రతీర్థం, నైమిషం, శివతీర్థం, అనంతకం, గోప్రతారకం, నాగేశం, బిందు సరోవరం, ఎక్కడైతే రాజీవలోచనుడైన రాముడు నివసించాడో ఆ అయోధ్యను, అగ్ని, వాయు, కుబేర, కుమార తీర్థాలను, అక్షయవట వృక్షాన్ని అంటే గయను సందర్శించాను. మహర్షి ఇంకా సూకర క్షేత్రాన్ని, నిత్యము హరి సన్నిహితుడై ఉండే అయోధ్యను, పుష్కర తీర్థాన్ని, సత్యతీర్థాన్ని, జ్వాలా తీర్థాన్ని, దానేశ్వర ఇంద్ర తీర్థాలను, ఎక్కడ సరస్వతి తూర్పుగా ప్రవహిస్తుందో ఆ కురుక్షేత్రాన్ని, తాపి, పయోష్ని, నిర్వింధ్య నదులను, మలయ పర్వతాన్ని, కృష్ణవేణిని, గోదావరిని, దండకాన్ని, తామ్ర చూడాన్ని, సదోదక తీర్థాన్ని, ద్యావా భూమీశ్వర క్షేత్రాలను సందర్శించాను. మునీశ్వర, ఇంకా అసంఖ్యాకంగా లింగాలు, తీర్థాలు ఎక్కడ ఉన్నాయో ఆ పర్వతేశ్వరుడైన శ్రీశైలాన్ని, వెంకటాద్రి అందున్న మహా తేజస్వంతుణ్ణి, స్వయంగా హరివెలిసిన శ్రీరంగనాథుణ్ణి సందర్శించాను. అక్కడనే వెలిసిన వెంకటి అనే పేరుతో ఉన్న మహిషాసుర మర్దిని, చంద్ర తీర్థాన్ని, భద్రపటాన్ని, కావేరిని, కుటిలాచలాన్ని, అవటోదాన్ని, తామ్రపర్ణిని, త్రికూటాన్ని, కోల్లకగిరిని, వశిష్ఠ తీర్థాన్ని, బ్రహ్మ తీర్థాన్ని, జ్ఞాన తీర్థాన్ని, మహోదధిని వీక్షించాను. ఇంకా ఓ మహర్షి, హృషికేశుణ్ణి, విరాజాన్ని, విశాలాన్ని, నీల పర్వతాన్ని, భూమి కూటాన్ని, శ్వేతగిరిని, రుద్రతీర్థాన్ని, గిరిజాదేవి తపస్సు చేసి శంకరుణ్ణి పొందిన ఉమావనాన్ని, వారుణ సూర్య తీర్థ హంస తీర్థాలను, మహోదయాన్ని సేవించాను. ఎక్కడ అడవి కాకులు స్నానం చేసి రాజహంసలుగా మారాయో, ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేతనే రాక్షసుడు దేవత్వాన్ని పొందాడో ఆ ప్రదేశాన్ని సేవించాను. ఇంకా ఓ లోమశ మహాముని, విశ్వరూపుణ్ణి, వంది తీర్థాన్ని, రత్నేశాన్ని, కుహకాచలాన్ని వీక్షించాను. ఎక్కడ నర నారాయణులను చూచినంత మాత్రం చేతనే పాపరాశుల నుండి విముక్తి లభిస్తుందో ఆ క్షేత్రాన్ని సందర్శించాను ప్రభు. సరస్వతిని, దృషధ్వతిని, నిత్యము మానవులకు శాంతినిచ్చే నర్మదను, నీలకంఠుణ్ణి, మహాకాలుణ్ణి, అమరకంటకాన్ని, చంద్రభాగను, వేత్రవతిని, వీరభద్రుణ్ణి, గణేశ్వరిని, గోకర్ణాన్ని, బిల్వతీర్థాన్ని, కూర్మకుండాన్ని, స్నానం మాత్రం చేతనే వెంటనే కర్మబంధాల నుండి విముక్తిని పొందించే సతారక తీర్థాన్ని సేవించాను. మీ అనుగ్రహం వల్ల మిగిలిన తీర్థాలను కూడా దర్శించాను ఋషి. సత్పురుషుల అనుగ్రహం శుభమైన బుద్ధిని పుట్టిస్తుంది. ఒకవైపు సర్వతీర్థాలు, మరోవైపు మీ వంటి ద్వయా స్వరూపులైన సాధువులు సమస్త ప్రాణుల అనుగ్రహం కోసమే పుణ్య చరిత్రులు సంచరిస్తూ ఉంటారు కదా. మీరు అన్ని వర్ణాల వారికి గురుదేవులు. విద్య చేతను, వయస్సు చేతను శ్రేష్ఠులు. చాలా కాలం నుండి అది భౌతికమై వస్తున్న విషయం గురించి అందువల్ల మిమ్మల్ని నేను కొంచెం అడుగుతూ ఉన్నాను. ఏం చెయ్యాలి? ఎవరిని అడగను, మిమ్మల్ని చెప్పమని అర్థిస్తున్నాను. మునీశ్వర, నా మనస్సు మిక్కిలి చంచలమైపోతూ ఉంది. అది బ్రహ్మ విషయంలో ఆసక్తి లేనిది, అంటే భక్తి విషయంలో అతనికి ఆసక్తి కలగటం లేదు అని అడుగుతూ ఉన్నాడు. విషయ వాసనల యందు ఆసక్తి గలది. విషయ వాసనల యందు అంటే అది కావాలి, ఇది కావాలి, మెటీరియల్ లైఫ్లో అతనికి ఎక్కువ ఆసక్తి కలుగుతూ ఉంది. కానీ బ్రహ్మ విషయంలో అంటే భక్తి విషయంలో ఆసక్తి కలగటం లేదు అని అడుగుతూ ఉన్నాడు ఆ రాజు ఆ మహర్షిని. ఆ వైశ్యుడు ఆ మహర్షిని అంటే విశ్వంబరుడు ఆ మహర్షిని అడుగుతూ ఉన్నాడు అని అర్థం. వాటి యందు కొంచెమైనను ఎడబాటు సహించలేకపోతున్నది. అంటే మెటీరియల్ జీవనంలో అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి, భక్తి మాత్రం కలగటం లేదు అని చింతిస్తూ ఆ లోమశ మహామునిని ఆ విశ్వంబరుడు అడుగుతూ ఉన్నాడు. అజ్ఞానమునే నా మనస్సు ఎప్పుడూ పలకరిస్తూ ఉంది అని చెబుతూ ఉన్నాడు. నానా విధాలైన ఆలోచనలచే మోహం పొందుతుంది. బ్రాహ్మణోత్తమ, ఓ లోమశ మహాముని, అది మంచి కర్మలకు ఉత్తమమైన క్షేత్రంగా సుసంపన్నమైన శాంతిని ఎలా పొందుతుంది? అది ఎలా వివేకానికి ఆశ్రయమవుతుంది? ఎలా నా మనసు పరిశుద్ధమవుతుంది? నాపై దయయుంచి చెప్పండి అని అడగగా ఆ లోమశ మహాముని
ఆ విశ్వంభరునికి ఇలా చెబుతూ ఉన్నాడు. మనస్సు మిక్కిలి బలీయమైంది. నిత్యం వికారం పొందడమే దాని స్వభావం. మిక్కిలి మదబలం కలిగిన ఏనుగును పక్కచిక్కిన మావటీయుడు వశపరుచుకుంటాడు. అయినప్పటికీ సత్పురుష సాంగత్యం చేతను, అలసత్వం లేకుండా, సోమరితనం లేకుండా, సాధనల చేతను, ఉత్కృష్టమైన భక్తి యోగం చేతను, ఆత్మ విచారం చేతను మనస్సును స్వాధీనంలో ఉంచుకోవచ్చు. నీకు విశ్వాసం కలుగుట కోసం ఒక కథను చెబుతున్నాను, ఒక ఇతిహాసం చెబుతున్నాను, వినవయ్య విశ్వంబర అని ఆ లోమశ మహాముని విశ్వంబరుడనే వైశ్యుడికి చెబుతూ ఉన్నాడు. నారదుడు నాకు తన పూర్వజన్మ వృత్తాంతం గురించి ఇలా చెప్పాడు. అంటే నారదుడు లోమశ మహామునికి చెప్పిన ఒక కథను ఆ విశ్వంబరునికి చెబుతూ ఉన్నాడు. నారదుడు ఇలా అంటూ ఉన్నాడు, మునీశ్వర, పూర్వం నేనొక దాసీపుత్రుడను. అంటే నారదుడు ఒక దాసీపుత్రుడు, ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని ఇంట ఉండేవాడి. బాల్యకాలంలోనే నేను మిక్కిలిగా పాఠాలు నేర్చుకొని శిక్షింపబడిన వాడను. అంటే మంచి పాఠాలు నేర్చుకొని మంచి జ్ఞానార్జన చేసిన వాడను అని చెబుతూ ఉన్నాడు ఆ నారదుడు ఆ లోమశ మహామునికి. అక్కడే గొప్పవారైన పుణ్యాత్ములతో నాకు సాంగత్యం లభించింది. సాంగత్యం అంటే అసోసియేషన్. అంటే మంచివారైన భక్తులతో, పుణ్యాత్ములతో అతనికి, నారదునికి అసోసియేషన్ లభించింది. అలా లభిస్తూ వర్షాకాలంలో నా భాగ్యవశం వల్ల అక్కడనున్న సత్పురుషులకు శుశ్రూష అంటే సేవ చేయడం వల్ల, వారి కర్మ ప్రవృత్తికి అనుగుణంగా ఉండడం వల్ల నా వినయానికి, ఇంద్రియ నిగ్రహానికి వారు మిక్కిలి సంతసం పొంది సంతోషించి దయతో ఇలా పలికారు. శుభాలని ప్రసాదించే నిర్మలమైన బుద్ధి అంతా విష్ణుమయమని ఆ జ్ఞానం ఆత్మయందే దర్శించిన వాడవయ్యావు. ఇంకా మునులు ఇలా అంటూ ఉన్నారు, బాలక అంటే నారద, వత్స, పుత్ర, నీ హితం కోసమే చెబుతున్నాను విను. దీనిని ధారణ చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం కలుగుతుంది. సంసారంలో అంటే ఈ సృష్టిలో దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు ఇలా అనేక విధాలైన జనులున్నారు. వారు కర్మలనే పాశాలచే బంధింపబడుతూ పలు రీతులుగా ఉండే భోగాలను అనుభవిస్తూ ఉంటారు. సత్వగుణం వల్ల దైవత్వం పొందుతారు, రజోగుణం వల్ల మనుష్యత్వం పొందుతారు, తమోగుణం వల్ల ప్రాణి తిర్యజన్మ పొందుతాడు. అజ్ఞాని అయిన వాడు వాసనలను అనుభవిస్తూ మాతృగర్భంలో ప్రవేశించి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ చస్తూ ఉంటాడు. ఈ విధంగా చరిస్తూ లెక్క లేనన్ని జన్మలెన్నో పొందుతూ ఉంటాడు. ఒకానొకప్పుడు దైవయాగం వల్ల కర్మభూమి యందు దుర్లభమైన మనుజ జన్మ పొంది పెద్దల అనుగ్రహంతో హరిని తెలుసుకుని విముక్తుడవుతాడు. సంసారం అనే సాగరం రోగం అనే మొసళ్లతో కూడి ఉంటుంది. మోహం అనే వలలో చిక్కుకొని ఉంటుంది. దానికి తీరం కానరాదు. అంటే డెస్టినేషన్ ఏందో తెలియదు. దానిని తరించడానికి రామస్మరణం మినహాయించి వేరే మార్గం కానరాదు అని ఆ నారదునికి వాళ్ళు చెబుతూ ఉన్నారు. చిలకగా చిలకగా వెన్న పుట్టినట్లు, రాపాడించగా నిప్పు పుట్టినట్లు సాధనాలతో మతించి పరమును తెలుసుకొని ఆనందిస్తాడు. ఆత్మ నిత్యుడు, అవ్యయుడు, సత్యుడు, సర్వగుడు, సర్వాన్ని భరించువాడు, గొప్పవాడు, ప్రమేయుడు, స్వయంగా జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. మనస్సు చేత కూడా గ్రహించుటకు వీలైన వాడు కాదు. సమస్త ప్రాణుల హృదయాలలో ఉంటాడు. సత్యం, జ్ఞానం, ఆనందం రూపుదాల్చిన వాడు. అంటే ఆత్మ అనేది సత్యాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని రూపుదాలుస్తుంది. సమస్త పదార్థజాలం నశించినప్పటికీ తాను ఎన్నటికీ నశించదు. సర్వభూతాల యందు ఆకాశం, అగ్ని, జలంలో ఉన్నట్లు ఉంటుంది. భూ సంబంధ పదార్థాలలో గాలి ఉన్నప్పటికీ కలిసి లేనట్లు కనిపించినట్లుగా ఆత్మ అంతటను ఉన్నప్పటికీ కలిసి లేనట్లుగా ఉంటుంది. భక్తుల పట్ల దయ కలిగిన భగవంతుడు సత్పురుషుల రక్షణం కోసమై ఆయా లోకాల ఆయా జనుల యందు ఆవిర్భవిస్తూ ఉంటాడు. గుణాతీతుడైనప్పటికీ గుణ సహితుడై ఉన్నట్లుగా అగ్నులకు కనిపిస్తాడు. ఈ విధమైన వివేకంతో కూడుకొనిన బుద్ధితో హృదయమందు ఎవడు ఆత్మజ్ఞానం కలిగి ఉంటాడో అతని స్వరూపాన్ని యోగ సంధాన భక్తికి సంతుష్టుడై భగవంతుడు అతనికి తన సందర్శనం ఇస్తాడు. అందువల్ల అతడు కృతార్థుడవుతాడు. అతడు అంతటా ఏ సంసక్తి లేకుండా ఉంటూ ఉంటాడు అని చెబుతూ ఉన్నాడు ఆ నారదునికి ఆ ఋషులు. అతడు బంధనయుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకారాన్ని పూర్తిగా వదిలి జనులయందు సంగం లేకుండా చరిస్తూ ఉంటాడు.
స్వప్నప్రాయమైన జీవితంపై మమతాసక్తి లేకుండా ఉంటాడు అని ఆ ఋషులంతా నారదునికి చెబుతూ ఉన్నారు. కలలో కనబడే ధైర్యం స్థిరంగా ఉంటుందా? ఇంద్రజాలంలో కనికట్టులో నిజమెంత? శరత్కాల మేఘంలో సత్యమెంత? ఈ శరీరంలో శాశ్వతత్వం ఎంత అని ఆ మునులు నారదునికి హితబోధ చేస్తూ ఉన్నారు. ఈ కనబడే చరాచర జగత్తు అంతా అవిద్య కర్మజనితమే, అజ్ఞానం కలిగించే కర్మల వల్ల సంభవించింది. ఇది తెలుసుకొని నీవు ఇంద్రియ నిగ్రహంతో చరిస్తూ యోగివి కమ్ము, అందువల్ల నీవు సిద్ధిని పొందగలవు అని ఆ ఋషులంతా నారదునికి హితబోధ చేస్తారు. ఈ విధంగా దీనులపై వాత్సల్యం కలిగిన సాధువులందరూ వెళ్ళిపోయారు. నేను కూడా, అంటే నారదుడు కూడా ఆ తరువాత వారు చెప్పిన మార్గంలో ఆ విధంగానే ప్రతిదినం సాధనం చేస్తూ ఉన్నాను. పిమ్మట తక్కువ కాలంలోని నేను, అంటే నారదుణ్ణి, నా అంతఃకరణలోని శరత్కాలంలోని చంద్రుని వలె నిర్మలమైన కాంతి కలిగి ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చే ఒక ఆశ్చర్యకర దృశ్యాన్ని చూడగలిగాను. సంతోష పుంజాలచే నన్ను తడిపి నాకు మిక్కిలి స్పృహను కలిగించి ఆ మహాతేజం ఆకాశంలోని మెరుపులా మాయమైపోయింది. అప్పటి నుండి నేను, అంటే నారదుణ్ణి భక్తితో ఆ మహాద్భుత తేజ పుంజాన్ని మనసులో ధ్యానిస్తూ కాలం సమీపించగా శరీరం విడిచి అవ్యయమైన విష్ణుపదాన్ని చేరుకున్నాను. ఆ హరి సంకల్పంతోనే బ్రాహ్మణోత్తమ నాకు తిరిగి బ్రహ్మ ద్వారా జన్మ తటస్థించింది. అంటే ఆ తర్వాతి జన్మలో బ్రహ్మ కొడుకుగా నారదుడు నారదునిలాగా జన్మించడం జరిగింది అని నారదుడే ఆ లోమశ మహామునికి చెప్పడం జరిగింది. ఆ భగవంతుని కృప వల్లనే ఇతరత్ర అనాసక్తుడనై 3 లోకాల యందు మాటి మాటికి వీణ వాయించుకుంటూ విష్ణు సంకీర్తనలు పాడుకుంటూ నేను తిరుగుతూ ఉన్నాను అని పలికి తన అనుభవాన్ని నాకు అందించి, అంటే నారదుడు లోమశ మహర్షికి ఈ జరిగిన కథంతా చెప్పడం జరిగింది. తరువాత నారదుడు యథేచ్ఛగా వెళ్ళిపోయాడు. నాకు కూడా మిక్కిలి ఆశ్చర్యం, గొప్ప సంతోషం కలిగింది వైశోత్తమ. అంటే ఇప్పుడు లోమశ మహర్షి ఆ విశ్వంభరునికి చెబుతూ ఉన్నాడు, అందువల్ల నీకు సాధు సంగతి వల్ల, పరమాత్మ యందలి భక్తి వల్ల మనస్సు పరిశుద్ధమై నిర్మలమై ప్రశాంతమై నిస్పృహను పొందింది. ధర్మం తెలిసినవాడా, పెక్కు పుట్టుకల నుండి సంభవించిన పాపాలన్నీ సత్పురుషుల సాంగత్యం వల్ల శరత్కాలంలో నీటిలో మురికిపోయినట్లుగా, అంటే వర్షాలు పడడం వల్ల అక్కడ ఉన్న మురికి అంతా వర్షం నీళ్లతో కొట్టుకొని పోయినట్లు నశించిపోతాయి అని ఆ లోమశ మహర్షి విశ్వంభరునికి చెబుతూ ఉన్నాడు. తరువాత ఆ విశ్వంభరుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ లోమశ మహాముని, మునీంద్ర, మీ వచనామృతాన్ని పానం చేయుట వల్ల నా అంతఃకరణం ప్రశాంతతను పొందింది. మీ సందర్శనం వల్ల నాకు ఇప్పుడు సర్వతీర్థ సేవా ఫలం లభించింది అని చెప్పి ఆ మాటలు విని ఋషి ఇలా అంటూ ఉన్నాడు, లోమశ మహాముని ఇలా అంటూ ఉన్నాడు ఆ విశ్వంభరునితో, రాజేంద్ర, వృషోత్సర్గం చేయకపోతే నీవు చేసిన మేలు వల్ల, నీవు ఆచరించిన త్రివర్గ ఫలం వల్ల, నీవు చేసిన గొప్ప పుణ్యం వల్ల నీకు చేకూరిన ఈ గొప్పతనం అంతా మంచు బిందువుల వల్లే దండగే అని భావిస్తున్నాను. కావున భూమండలం నందు వృషోత్సర్గముతో సమానమైన సాధనము మరోది లేదు అని ఆ లోమశ మహాముని విశ్వంభరునికి చెబుతూ ఉన్నాడు. ఏ కష్టం లేకుండా అన్ని పుణ్యకర్మలు చేసిన వారి సద్గతిని వారు పొందుతారు. వృషోత్సర్గం చేసిన వాడు అశ్వమేధాన్ని చేసిన ఫలితాన్ని పొందుతాడు. నా దృష్టిలో వారు ఉభయులు సమానులు, వారు దేవతలే, ఇంద్రునితో సమానులు. అందువల్ల నీవు పుష్కర క్షేత్రం వెళ్ళి వృషోత్సర్గ విధిని సుసంపన్నం చేసి అక్కడి నుంచి మీ రాజ్యానికి వెళ్ళిపో అని లోమశ మహాముని ఆ విశ్వంభరునికి చెప్పిన విధాన్ని ఇప్పుడు ఆ సామంతరాజు తన రాజు కథ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు. అన్ని యజ్ఞాలను సంపూర్ణం చేసే భగవంతుడైన వరహామూర్తి వెలిసిన ఆ శ్రేష్టమైన పుష్కరానికి కార్తీక మాసంలో పున్నమి నాడు ఆ వైశ్యుడు తిరిగి వచ్చి ఋషి శ్రేష్ఠులచే చెప్పబడిన విధానంలో విధి పూర్వకంగా అంతా నిర్వహించాడు పాపనోత్తమ. అనంతరం లోమశ మహర్షి ఆదేశం మేరకు ఆయన పెక్కు తీర్థాలను దర్శించాడు. అంటే ఆ విశ్వంభరుడు నీల వృషభానికి వివాహం చేశాడు. విశ్వంభరుడు నీల వృషభానికి వివాహం చేశాడు అని అర్థం. అందువల్ల మిక్కిలి ఎక్కువగా పుణ్యం వచ్చింది. చివరకు మరణానంతరం శ్రేష్టమైన విమానాన్ని అధిరోహించి అతడు దివ్య భోగాలు అనుభవించి ధర్మాత్ముడైన వీరసేనుని రాజవంశంలో వీరవాహన మహారాజుగా జన్మించాడు అని తన రాజు కథ బ్రాహ్మణునికి చెబుతూ ఉన్నాడు. వీరసింహుడనే పేరును పొందాడు.
4 విధాల పురుషార్థ వర్గాలను ముఖ్యంగా సాధించే వృషోత్సర్గ విధిని లెస్సగా అంటే చాలా మంచిగా ఆచరించాడు. అక్కడి సేవకులు దూరంగా ఉండి ఆ ఉత్సవాన్ని చూచి దివ్య రూపాలను పొందారు. ఆవుతోక యొక్క నీటి బిందువులను తాకి మంచి రూపం, శరీర సౌష్ఠవం పొందారు. దానికి మిక్కిలి దూరంగా ఉన్న జనులు మలినులై కనిపించారు. వృష యజ్ఞాన్ని చూడక అసూయను ప్రకటించేవారు దుర్భగులు, మలినులు, తీక్ష్ణ రూపులు, కృషాంగులు, వస్త్రహీనులుగా పుట్టారు. రాజు యొక్క పూర్వజన్మ చరిత్ర అంతయు నీకు నివేదింపబడింది. అందువల్ల ఇక్కడ మధ్యములు, అధములు, పుణ్యాత్ములు అందరూ మీకు కనపడుతున్నారు బ్రాహ్మణోత్తమ అని ఆ సామంతరాజు బ్రాహ్మణునికి తన రాజు కథంతా వివరించాడు. తరువాత ధర్మంతో కూడుకుని ఈ ఆశ్చర్యకరమైన గాథను నేను పరాశర ముని ద్వారా వినడం జరిగింది. అందువల్ల నీవు నాపై దయ ఉంచి మీ ఇంటికి మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు అని ఆ సామంతరాజు ఆ బ్రాహ్మణోత్తమునికి చెప్పాడు. అతని వచనాలను విని అతడు మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. రాజసేవకులు వెంటరాగా ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి తిరిగి వెళ్తాడు. తరువాత వశిష్ఠుడు ఇలా చెబుతూ ఉన్నాడు ఆ రాజుతో, రాజా, సమస్త కర్మలలోనూ వృషోత్సర్గ విధి మిక్కిలి గొప్ప. యముని వల్ల భయం పొందిన వాడవైతే దానిని శాస్త్ర విధితో ఆచరించు. వృషోత్సర్గ సమం కించిత్ సాధనం నా దివహ పరం మయా ధర్మ రహస్యంతే కథితం రాజసత్తమ. పరమమైన స్వర్గ పదానికి వెళ్ళాలంటే వృషోత్సర్గంతో సమానమైన సాధనం మరొక్కటి లేదు. రాజోత్తమ, నాచే ధర్మ రహస్యం అంతా నీకు వినిపింపబడింది. భర్త, పుత్రులు, సంతానం కలిగిన స్త్రీ భర్త కన్నా ముందుగా మరణిస్తే వృషోత్సర్గం చేయరాదు. వారికి పాలు ఇచ్చే ఆవును మాత్రమే దానం చెయ్యాలి. ఇంకా శ్రీకృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు, గరుడా, వశిష్ఠుని వచనాలను విని రాజైన వీరవాహనుడు మధుపురికి మరలి వచ్చి శాస్త్ర విధిచే వృషోత్సర్జన విధినంతా నేను చెప్పిన రీతిలో చేశాడు. అతడు ఇంటికి వెళ్లి తనను కృతకృత్యునిగా అంటే ధన్యునిగా భావించుకున్నాడు. కాలగమనంలో మరణం పొంది యముని అనుచరులచే తీసుకోపడ్డాడు. అతడు శరీరం విడిచి కాలనగరం వైపు చాలా దూరం పెడుతూ దారిలో శ్రాద్ధదేవుని నగరం కనిపించుటలేదు, అది ఎక్కడ అని దూతలను అడిగాడు. అంటే ఇంతకు ముందు ఒక నగరాన్ని చూచాడు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత వెళుతూ ఉన్నప్పుడు ఆ నగరం అతనికి కనబడకపోయేసరికి అతను యమదూతలను అలా అడగడం జరిగింది. ఆ యమదూతలు ఇలా అంటూ ఉన్నారు, అది పాపాత్ముల పాప విశుద్ధి కోసమై నరకంలో పడవేసే చోటని, అది ధర్మాధర్మ విచక్షణుడైన యమధర్మరాజు నిలిచి ఉండే చోటని, అది పాపపురానికి వెళ్లే వారి చోటని, అది నీ వంటి వారు చూసే చోటు కాదని చెప్పి ధర్మరాజు నెదురుగా చూపించి మిక్కిలి వినయ గౌరవంతో పలికారు ఆ రాజుతో యమదూతలు. అప్పుడు ఆ దేవుడు దివ్య రూపధారి అయి దేవ గంధర్వ పరివేష్టితుడై మహాత్ముడైన ఆ రాజుకు తనను దర్శింపజేశాడు. అంటే ఆ రాజుకు యమధర్మరాజు తన దర్శనమిచ్చాడు. రాజు వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులోకి సంతోషం నిండిన మనస్సుతో తన ఎదుటనున్న దేవుణ్ణి పెక్కు రీతులుగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. యమధర్మరాజు కూడా రాజును ప్రశంసించి ఎక్కడైతే భోగాలు మిక్కిలి పుష్కలంగా ఉంటాయో ఆ దేవలోకానికి ఇతడు తీసుకుని వెళ్ళబడుగాక అని తీర్పు ఇచ్చాడు. వీరవాహనుడు ఆ వచనాలను విని సమవర్తిని ఇలా అడుగుతూ ఉన్నాడు. అంటే యమధర్మరాజును ఇలా అడుగుతూ ఉన్నాడు, ప్రభువు, ఏ పుణ్యం వలన నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళమన్నావో నాకు అర్థం కాలేదు, మీరు నాకు చెబుతారా అని ఆ రాజు యమధర్మరాజును అడగ్గా, నీ ద్వారా ఎన్నో పుణ్యాలు చేయబడినాయి, మిక్కిలి విస్తృతంగా దానాలు యజ్ఞాలు చేశావు, వశిష్ఠుని ఆదేశానుసారం మథురలో వృషాన్ని విడిచిపెట్టావు. నృపతి, ఓ రాజా, ధర్మం కొద్దిపాటిదైనా అది మంచి దృష్టితో మంచి బుద్ధితో నిర్వహింపబడితే ద్విజుల కృప వల్ల దేవతల అనుగ్రహం వల్ల అది మిక్కిలి విస్తృతమై వృద్ధి చెందుతుంది అని పలికి యమున భ్రాత అయిన యముడు ఆ క్షణంలోనే అంతర్ధానమయ్యాడు. వీరబాహువు కూడా స్వర్గానికి వెళ్లి దేవతలతో కలిసి సుఖించాడు. గరుడా, నేను నీకు మిక్కిలి విస్తారంగా వృషయజ్ఞం గురించి వివరించాను. ప్రాణుల పాపకర్మలను తొలగించే దీనిని వింటే పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఇది శ్రీ గారుడే మహాపురాణే ఉత్తరఖండే ద్వితీయాం శాఖ్యే ధర్మకాండే ప్రీతకల్పే శ్రీకృష్ణ గరుడ సంవాదే వృషోత్సర్గ మహాత్మ్య నిరూపణం నామ షష్ఠోధ్యాయః.
శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరఖండం 2వ అంశం అనబడే ధర్మకాండ అంటే ప్రేతకల్పంలో ఉన్న శ్రీకృష్ణ గరుడ సంవాదంలో వృషోత్సర్గం అంటే ఆబోతును వదలడం వల్ల వచ్చే మహాత్మ్యాన్ని అనే 6వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.